గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టవ్స్ కు డిమాండ్ పెరిగింది. వచ్చిన స్టాక్ వచ్చినట్లు అమ్ముడుపోతోంది. ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో డిస్కౌంట్ లేకుండానే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధం కారణంగా గ్యాస్ సంక్షోభం ప్రస్తుతం రాష్ట్రాలను వణికిస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సైతం ఏదైతే గ్యాస్ కొరత అనేది ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా పానిక్ సిట్యుయేషన్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద భారీగా క్యూ లైన్లు, మరొక వైపు ప్రత్యామ్నాయాన్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మరొక 10 రోజుల్లో కనుక ఇదే సిచ్యువేషన్ కొనసాగితే గ్యాస్ కూడా పూర్తిగా బంద్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ స్టవ్స్ వైపు అలాగే ఇండక్షన్ స్టవ్స్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రికల్ స్టవ్లు అలాగే ఇండక్షన్ స్టవ్లు యొక్క స్కేర్సిటీ ప్రస్తుతం మార్కెట్లో ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా చాలామంది ఎప్పుడు ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఇబ్బంది లేకుండా ఉండాలి, కనీసం తిండి అనేది చాలా అవసరం. కాబట్టి హోటల్స్ కూడా లేవు. ఈ నేపథ్యంలో వంట చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఎక్కువగా ఇండక్షన్ కుక్ టాప్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రికల్ స్టవ్ల వినియోగం అలాగే వాటి యొక్క కొనుగోలు కూడా ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా విజయవాడ 1 టౌన్ లాంటి మార్కెట్లోనే ఈ ఇండక్షన్ స్టవ్లు అనేది లభ్యత అనేది దొరకడం లేదని అనేది ప్రస్తుతం అయితే స్పష్టం అవుతున్న పరిస్థితి. అయితే ఎలక్ట్రికల్ స్టవ్స్కి గతంలో నెలకి 1-2 ఎవరైనా బ్యాచిలర్స్ కొనుక్కునే వాళ్ళు, అలాగే ఇప్పుడైతే మాత్రం ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు అంటే పర్ మంత్ ఒక 300 నుంచి 400 కొనుక్కుంటున్నారు. కాబట్టి దీని యొక్క స్కేర్సిటీ అనేది వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మెయిన్ మార్కెట్లోనే రేట్స్ కొంచెం 100-200 రూపాయలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా బయట బ్లాక్ మార్కెట్లో కూడా వీటిని అమ్ముతున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి అనేది మనతో మాట్లాడడానికి విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్, అలాగే విజయవాడ ఎలక్ట్రికల్ ఏదైతే బిజినెస్కి సంబంధించి అసోసియేషన్ ఉంటుందో దాని యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రస్తుతం మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు. సార్ చెప్పండి, ఈ ఎలక్ట్రికల్ స్టవ్స్ వినియోగం అనేది ఎలా ఉంది, అలాగే ప్రజలు ఎక్కువగా వీటిపైన అవుతున్నారు, కాకపోతే మార్కెట్లో కూడా వీటి లభ్యత అనేది తక్కువైనట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్? యాక్చువల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ వార్ సిచ్యువేషన్ ప్రకారం గ్యాస్ కొరత అనేది 100% ఉంది. అది అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ కూడా సాయశక్తిలో ఎవరికా షార్టేజ్ రాకుండా, అట్లీస్ట్ డొమెస్టిక్ అయినా షార్టేజ్ రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితికి ఇప్పుడు దాకా బాగానే ఉంది. కొద్ది బుకింగ్ లేట్ అవుతుంది, 25 days అలా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎలక్ట్రికల్ స్టవ్స్, ఇండక్షన్ కుక్కర్స్ ప్లస్ రైస్ కుక్కర్ల వైపు బాగా మొగ్గు చూపుతున్నారండి. మేము మామూలుగా యాక్చువల్గా 80-100 పీసెస్ ఇయర్లీ అమ్ముతాము. అలాంటిది ఈ 4-5 days నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ మేము అమ్మాము. విపరీతమైన ఆర్డర్స్ వస్తున్నాయి. ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటున్నామండి. దానికోసం ఏమిటంటే వీటి ఉపయోగాల్లో ఇచ్చే దాంట్లో మనం రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు, లేకపోతే ఇండక్షన్ స్టవ్లో చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ మీద ఏదైతే వండుకోవచ్చు అవన్నీ ఇండక్షన్ కుక్కర్లో వండుకోవచ్చు. కాబట్టి పబ్లిక్ అంతా టర్న్ అవుతున్నారండి. అంటే ఎలా ఉంది సార్, అంటే బయట మార్కెట్లో ఇవి దొరకట్లేదు, వాటిని బ్లాక్లో అమ్ముతున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా రేట్స్ ఇంక్రీజ్ చేసి అమ్ముతున్నారా? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? యాక్చువల్గా అయితే ఫుల్ షార్టేజ్ ఉందండి. స్టాక్ అది ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే మేమే ఉన్నాం అనుకో, మేము ఎప్పటి నుంచో ఒక 20-22 పీసులు ఒక 6-7 months నుంచి హోల్డ్ ఉన్న స్టాకు ఒక డేలో వెళ్ళిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ తెప్పించుకొని అమ్ముతున్నాం. ఎక్కడ మార్కెట్లో సిచ్యువేషన్లో లేదు. కానీ బ్లాక్లో అమ్మడం అలాంటిది అనేది మన ఇండియాలో కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అలా అమ్మలేరండి. ఎందుకంటే వీ హ్యావ్ ఎంఆర్పి. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కన్నా అమ్మలేము. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ మీద మాకు సర్టన్ డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు కంపెనీ వాళ్ళు. ఆ డిస్కౌంట్లో ఇంకో 5% డిస్కౌంట్ తక్కువ ఇచ్చి అమ్ముతున్నాం తప్ప బ్లాక్లో అమ్మే అంత ఛాన్సెస్ ఉండవండి. విజయవాడ లాంటి సిటీలో కానీ ఎక్కడైనా మన ఇండియన్ మార్కెట్లో ఆ ఛాన్సెస్ ఉండవండి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కువగా గిరాకీ దేనికి ఉంది సార్? అంటే ఎలక్ట్రిక్ స్టవ్లు అలాగే రైస్ కుక్కర్స్, కొంత గ్యాస్ వినియోగం లేకుండా వాడుకునేటువంటి వీటికి ఎక్కువగా ఉంది మార్కెట్. సో మీరు ఏమేమి ప్రీ ఆర్డర్స్ వస్తున్నాయి, మీకు ఎటువంటి ఆర్డర్స్ ఉంటాయి? ఓన్లీ మొత్తం మ్యాక్సిమం పబ్లిక్ టర్న్ అంతా ఇండక్షన్ కుక్కర్ మీదే ఉందండి. ఎందుకంటే ఇండక్షన్ రైస్ కుక్కర్ ఇండక్షన్ కుక్కర్ కొనుక్కుంటే మీకు ఏదైనా వండుకోవచ్చు కదా దాని మీద. దానికి సంబంధించిన సర్ఫేస్ బౌల్ వచ్చి స్ట్రైట్ సర్ఫేస్లో ఉంటే ఏదైనా వండుకోవచ్చు. కాబట్టి ఇండక్షన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు.
రైస్ కుక్కర్ కన్నా. ఎలా ఉంటున్నాయి సార్ రేట్లు? ఎలా ఉన్నాయి అంటే దానికి ఏమైనా ఒక ఇది ఉంటుందా? అంటే 250 వాట్స్ 500 వాట్స్ ఇలా ఉంటుంది కదా, దాన్ని బట్టి రేట్ ఉంటుందా? ఎలా ఉంటుంది? అంటే జనరల్గా రెసిడెన్షియల్లో అయితే 800 to 2000 వాట్ ఇస్ ఇనఫ్ అండి. అంటే ఇవాళ షార్ట్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉండట్లేదు కదండి ఇళ్లలో, ముగ్గురు మ్యాక్సిమం నలుగురు ఉంటున్నారు కాబట్టి 800 అయితే సరిపోతుంది. అది బాగా సేల్ ఎక్కువ కూడా అదే ఉంటుంది. మంచి క్వాలిటీ బ్రాండ్లు కొనుక్కుంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ 2100 నుంచి 3000 5000 దాకా కూడా ఇండక్షన్ కుక్కర్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు హోటల్ రంగంలో ఇటువంటి అంటే ఎక్కువగా గ్యాస్ కమర్షియల్ సిలిండర్ అనేది పూర్తిగా నిలిపివేయడం, హోటల్స్ మూసివేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇట్లాంటి ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ వినియోగంతో మండేటువంటివి పెద్ద పెద్దవి ఇట్లాంటివి ఏమి అందుబాటులో లేవంటారా? వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరకదా? 100% అండి. కమర్షియల్లో కూడా మీకు పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ స్టవ్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయండి. ఇప్పుడు ఆటోనగర్ మెయిన్ రోడ్లో 100 ఫీట్ రోడ్లో మన వాళ్ళే అందరూ అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర 100 ఫీట్ రోడ్లో అమ్మే వాళ్ళ దగ్గర మీకు స్టవ్స్ కానీ అలాగే అట్ల పెనాలు కానీ అలాంటివి కూడా ఎలక్ట్రిక్ కూడా వచ్చేసినాయండి. కమర్షియల్లో హోటల్స్ వాళ్ళందరూ దానికి టర్న్ అయినా కూడా రేపు ఫ్యూచర్లో మనకి ఎప్పటికీ గ్యాస్ షార్టేజ్ అనేది ఉన్నా లేకపోయినా కూడా మనం కంఫర్టబుల్గా హోటల్ రన్నింగ్ చేసుకోవచ్చండి. ఇది మొత్తంగా పక్క దేశాల నుంచి గ్యాస్ దిగుమతి అనేది ఉన్న నేపథ్యంలో ఈ షార్టేజ్ అనేది ఎప్పుడైనా ఉండొచ్చు కాబట్టి ప్రజలంతా కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ దానికి టర్న్ అవుతున్న పరిస్థితి. ఎక్కువగా ఇండక్షన్ స్టవ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే రైస్ కుక్కర్స్ ఏవైతే ఉంటాయి, ఇంతకుముందు రైస్ కూడా వండి వార్చుకునే వాళ్ళు గ్యాస్ మీద, ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ వండుకోవడం వల్ల కొంత గ్యాస్ని సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ గ్యాస్ స్టవ్తో పాటుగా ఎలక్ట్రికల్ వినియోగం అనేది ఎక్కువగా పెరిగింది. అలాగే కమర్షియల్ సైడ్ కూడా దీనిని వినియోగించుకోవచ్చు. పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ స్టవ్స్ అలాగే ఇండక్షన్ కుక్కర్స్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే మార్కెట్లో రేపొద్దున కమర్షియల్ సైడ్ కూడా పూర్తిగా ఎలక్ట్రిక్కి టర్న్ అయితే కొంత మనం వేరే దేశాల మీద నుంచి దిగుమతి చేసుకునేటువంటి గ్యాస్ పెట్రోల్ లాంటివి యూజ్ చేయకుండా వీటి మీద డిపెండ్ అయినట్లయితే, ఎలక్ట్రికల్ వినియోగం పెంచుకున్నట్లయితే పొల్యూషన్ కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెట్ అంతా కూడా ప్రస్తుతం అయితే ఇండక్షన్ స్టవ్స్ ఎలక్ట్రికల్ కుక్కర్స్కి ఎక్కువగా డిమాండ్ ఉందని, ఏదైతే కస్టమర్స్కి తగిన విధంగా ఇప్పుడు ప్రస్తుతం సప్లై అయితే చేస్తున్నప్పటికీ ఇంకా దీని వినియోగం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వీటిల్ని మేము తెప్పించుకుంటున్నాము, ఆర్డర్స్ ఇచ్చి ప్రీ బుకింగ్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి వాటికి యొక్క స్కేర్సిటీ అనేది ఉంది, కానీ బ్లాక్ మార్కెట్ అయితే ఎక్కడా లేదు అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.